హాయ్ ఫ్రెండ్స్, గ్రీటింగ్స్. అంతం లేనిది, విశాలమైనది ఈ అనంతం. బాల్యంలో నేను ఆడుకున్న బొమ్మలన్నీ నన్ను నిలదీసి మరీ అడుగుతున్నాయి. చిన్నప్పుడు నువ్వు మాతో ఆడుకున్నట్టే మనుషులు కూడా నీతో ఎడాపెడా ఆడుకుంటూ ఉంటే నీకెట్లా అనిపిస్తుందని. ఏం చెప్పను? అందరికీ నా వాళ్ళను చేసుకునే మైకమేదో కమ్ముకొని నాకు అందుకే ప్రతిసారి నా శరీరం మీద, మనస్సు మీద కొత్త గాయము ప్రత్యక్షమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొందరిని కోల్పోవలసి వచ్చినప్పుడు జవాబు దొరకక నిశ్చేష్టుని నిలబడవలసి వస్తుంది. ఎందుకు దేవుడు మన నుంచి మన అనుకున్న వారిని దూరం చేస్తాడు? దేవుడు మనుషుల యొక్క సంభాషణను రహస్యమందైనా వింటాడు. దేవుడు నీ జీవితం నుంచి తొలగించిన వ్యక్తుల గురించి చింతించకండి. మీరు విననటువంటి సంభాషణలు ఆయన విన్నాడు గనక. మీరు చూడలేని వాటిని భగవంతుడు చూసినాడు. అందుకే మిమ్మల్ని నిశ్శబ్దంగా కదిలించినాడు. ఇది కేవలము మీ కొరకే అని అనుకుంటే, అదేవిధంగా మీరు గాయపరిచినటువంటి ఆలోచన మిమ్మల్ని ప్రేమించిన వారిని కూడా మీ నుండి దూరం చేసింది. మిత్రమా, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. కోపంగా నిష్క్రమిస్తే వారు తిరిగి మళ్ళీ చేరుకుంటారు. కానీ మౌనంగా విడిపోయిన వారు ఇక ఎప్పటికీ రారు. యూ హ్యావ్ లాస్ట్ దెమ్ ఫర్ లైఫ్. ప్రపంచంలో మనల్ని ప్రేమించే అనేక మంది వ్యక్తులు అతి కొందరు మాత్రమే ఉంటారు. అందుకే మనిషి యొక్క విలువ వారు మనతో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. మన జీవితం నుండి వెళ్ళిపోయాక తెలుసుకున్నా ఏం ఉపయోగం లేదు.